తెలుసు కదా, మనం భారతదేశంలో ఉన్నాం కనుక ఇండియన్ గవర్నమెంట్ కూడా మరి అఫీషియల్ గా క్రిస్మస్ ను సెలబ్రేట్ చేయండి అని ప్రకటించారు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు క్రిస్మస్ ను గవర్నమెంట్ వారు చేసేవారు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ వారే స్వయంగా క్రిస్మస్ ఫంక్షన్ కూడా చేస్తా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఆధీనంలో క్రిస్మస్ ను ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఇది ప్రపంచంలో చెప్పుకోదగిన అనేక పండుగలున్న ఇంత పెద్ద పండుగ, ఇంత గొప్ప పండుగ, అన్ని కులాలు అన్ని మతాలతో కలిపి చేసే పండుగ ఏది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ పండుగ అనేది వస్తే కులాలు పక్కన పెడతారు, మతాలను పక్కన పెడతారు, మనుషులను నల్లవాడ తెల్లవాడ తారతమ్యం లేకుండా ఒక ఆయన పుట్టాడు, ఆ పుట్టిన వాని జన్మదినాన్ని ఇలా తలుచుకోవటం అనేది గొప్ప విషయం. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, లూకా శుభవార్త, ఇందాక మనము ప్రారంభంలోనే వాక్యం చదివాం కదా, ఆ మాటను నేను మీకు వర్తమానంగా అందించడానికి ఇష్టపడుతున్నాను. లూకా శుభవార్త 2వ అధ్యాయము. అయినా మీరు అరవకూడదు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఈ మాట వినండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. ఎవరు ప్రకటన చేస్తున్నారంటే ద ఏంజల్ ఆఫ్ గాడ్ announcing that there is a son born in the city of David. దావీదు పట్టణములో ఒక రక్షకుడు లేక ఒక బాలుడు పుట్టాడు అని సర్వలోకానికి ప్రకటన చేస్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన పుడితే మనకెందుకు ఆనందం? ఆయన పుట్టింది బెత్లెహేములో గనక బెత్లెహేము వారికి ఆనందం, యెరూషలేము పట్టణానికి ఆనందం, చున్నూరుకి కూడా ఆనందమేనా? వేమూరు నియోజకవర్గానికి కూడా ఆనందమేనా? గుంటూరు జిల్లాకు కూడా ఆనందమేనా? ఆంధ్రప్రదేశ్ కూడా ఆనందమేనా? ఇండియాకు కూడా ఆనందమేనా? ఎందుకంటే మనది హిందూ కంట్రీ అంటారు. మరి భారతదేశంలో కూడా ఆనందమేంట? భారతదేశానికి ఏంటి? అందుకే దేవదూత సర్వలోకములో ఉన్న వారందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. దేవునికి స్తోత్రం. అంటే అంత గొప్ప పండుగను మనం చేసుకుంటున్నాం గనక మనం ఎంత భాగ్యవంతులమో. ఆ దేవుడు మానవుడిగా రావటం మనకి అదృష్టంగా భావిస్తున్నాం గనక మరి ఈ యొక్క పండుగను మనం ఏమన్నామంటే క్రిస్మస్ అన్నాం కదా, క్రైస్ట్మస్ అని వర్ణించారు గనక ఆ క్రిస్మస్ నేను ఒక్కొక్క పదానికి చాలా సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కదా. క్రిస్మస్ అంటే ఈ స్పెల్లింగ్ ఏముంటది? CHRISTMAS. ఇలా 9 పదాలేమో దరిదాపుగా ఉన్నాయి గనక నేను ఒక్కొక్క పదానికి ఎలా సర్వలోకానికి లేదా మనందరికి ఎలాగూ అది రిలేట్ అయ్యున్నదో నేను వర్ణించడానికి ప్రయత్నం చేస్తా. జాగ్రత్త వినండి. మొదటి మాట ఏంటి? సి అన్నారు గనక సి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే సిని ఇంగ్లీష్ లో ఏమన్నారంటే కాల్ అన్నారు. కాల్ అంటే పిలుపు. మీరు సభలు పెట్టినప్పుడు ఏమంటారు? రండి, వినండి, రక్షణ పొందండి. అయ్యా నువ్వు సభలు పెట్టుకుంటే మాకెందుకు? నువ్వు సభలు పెట్టుకుంటా మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావంటే సర్వలోకములో ఉన్న వారందరి కొరకై యేసుక్రీస్తు వారు ఎలాగ పుట్టాడో అలాగే యేసుక్రీస్తు వారి పుట్టుకలో మొదటి అక్షరం ఏం తెలుపుతుందంటే అది మీకు కావాలంటే తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే పిలుపు. క్రిస్మస్ లో మొదటి మాట ఏంటి? పిలుపు. రండి. ఇప్పుడు మీకు తెలుసు కదా, మన అయ్యగారు దేవకుమార్ గారు ఏం చెప్పారు? మిమ్మల్ని అందరినీ పిలిచి రండి, మన సంఘం తరపున సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నాం, ఈ నియోజకవర్గంలో ఉన్న పాస్టర్ గారులు అందరూ వస్తున్నారు, రండి అని పిలిచారా లేదా? పిలవబట్టే మీరు వచ్చారు గనక ఆయన పుట్టుకలో కూడా మొదటి అక్షరానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే పిలుస్తున్నాడు. చదువుదామా? అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ 1 Thessalonians chapter 2 verse 11. కొంచెం గౌగా రెఫరెన్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. 2:11. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును చాలు ఏం రాయబడిందా? దేర్ ఈజ్ ఏ కాల్. ఒక పిలుపున్నది. ఏంటది? ఆయన రాజ్య మహిమ కొరకై మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, మీరందరూ ఇక్కడ స్థిరంగానే ఉంటారా? మీ ఇల్లు కట్టుకున్నారు, మీ ఇళ్లలో స్థిరంగా ఉండిపోతారు. అలాగే బైబిల్ చెప్తుంది ఏంటది? త్వరలో
కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు సృజించబోతున్నాడు గనక పాతది ఏం కాబోతుంది? గతించబోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 చూస్తే పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయనను రాయబడింది గనక దేవుడు మనను ఆయన రాజ్యములోనికి, ఆయన రాజ్య మహిమ కొరకు మనలను పిలుస్తున్నాడంట. అంటే క్రిస్మస్ అంటే చాలా మంది అంటారు ఒంటి పండగ, పంటి పండగ, కంటి పండగ, ఇంకా ఇంటి పండగ. ఓ ఎట్లా వర్ణించారు మొత్తానికి. ఎందుకంటే ఆ పండగలోనే కొత్త బట్టలు ఉంటాయి గనక అది ఒంటి పండగ, ఆ పండగలోనే పిండి వంటలు ఉంటాయి గనక అది పంటి పండగ, ఆ పండగలోనే ఆనందం, సంతోషం, కేరింతలు, డాన్సులు ఇవన్నీ ఉన్నాయి కనుక దాన్ని ఏమన్నారంటే కంటి పండుగ. ఇలా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడేది నిజమే. ఎందుకంటే ఆ బాలుడు పుట్టాడని దాన్ని విచిత్రంగా లేకపోతే విశేషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ అత్యంత ప్రాముఖ్యమైన మొదటి విషయం ఏంటంటే క్రిస్మస్ నీకేం బోధిస్తుందంటే నిన్ను పిలుస్తుంది. కమ్ ఆన్ టు మీ, అంతేనా? ప్రయాసపడి చెప్పండి, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు? నేను మీకు ఐ విల్ గివ్ యూ పీస్, ఐ విల్ గివ్ రెస్ట్, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా అంటాను గనక మీరు ఇంటికి వెళ్ళి చెప్పాలా క్రిస్మస్ పండుగ అన్నారుగా. ఏం చెప్పారంటే ఏం చెప్పాలా? క్రిస్మస్ అంటే పిలుపు అంటండి, దేవుడు పిలుస్తున్నాడంటండి, ఆయన రాజ్యానికి పిలుస్తున్నాడంటండి, ఆయన రాజ్యానికి మహిమ తేవటానికి మనలను పిలుస్తున్నాడంటండి అని గుర్తుపెట్టు. కనుక మొదటగా మనకు దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే క్రిస్మస్ అనగా పిలుపు. అంటే నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడికి? రా, నా దగ్గరికి రా. ఇంకా మీకు తెలిసేలేదు యేసుక్రీస్తు వారు పుట్టాడని మనం అంటున్నాం, కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారి యొక్క స్థితి, స్టేటస్ ఏంటో తెలుసా? బైబిల్ అంటుంది ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడని. ఆయన దరిద్రుడు కాదు, వాస్తవానికి ఆయన ఈజ్ ఎ రిచెస్ట్ గాడ్. అంబానీ, మన దేశంలో అంబానీ కదా, ఆయనే అత్యంత కుబేరుడైతే ప్రపంచానికి కుబేరుడు ఎవరు? ప్రపంచానికి కుబేరుడు ఎవరంటే మనలో సృజించిన దేవాది దేవుడు. ఆయన రిచెస్ట్ గాడ్, ఆయన ధనములకు, సంపదలకు. మీదే కావాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్త ఉన్నది. క్రైస్ట్ ఈజ్ ద కీ దట్ ఓపెన్స్ ఆల్ హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఆయన దగ్గర బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వము సంపదలు ఉన్నాయి కనుక అలాంటి సంపదలు కలిగిన దేవుడు మన నిమిత్తం ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యాడు? హి బికేమ్ ఎంప్టీ. ఆయన రిక్తుడుగా మారాడు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు మేక్ యు ఎ రిచ్ మ్యాన్, నిన్ను ధనవంతుడుగా చేయటానికి. అంటే నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? నిన్ను ధనవంతుడిగా చేయటానికి పిలుస్తున్నాడు. నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఆయన రాజ్యానికి మహిమ తేవడానికి పిలుస్తున్నాడు గనక. సి అనగా కాల్. ఇక రెండో మాట ఏంటి? సి తర్వాత ఏమన్నది? సిహెచ్ కదా. హెచ్ అంటే మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ 4-5 రకాల బ్యాచ్లు ఉంటారు. ఒకటి స్వస్థత కొరకు, ఒకరు ఆహారం కొరకు, ఒకరు వాకింగ్ కొరకు, ఇలా అనేక రకాలున్న యేసుక్రీస్తు వారికి దగ్గరికి వచ్చే శరీరంతో ఉన్న మనందరికీ మొట్టమొదటిగా మనిషి కోరుకునేది ఏంటంటే స్వస్థత. కనుక హెచ్ అంటే హీలింగ్. ఆయనలో ఏముంది? ఆయనలో ఏముంది? స్వస్థత ఉంది. నాకు మనం విన్నాం కదా, అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 15:26, నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో గాని, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో గాని ఏముందంటే ఆయన స్వస్థపరిచేవాడనుంది. ఆయన మనల్ని స్వస్థపరచడానికి లోకానికి. క్రిస్మస్ ఏం చెప్తుంది? వండుకోరా, లేకపోతే తిను, లేకపోతే బట్టలు ఇస్తారు వేసుకో, లేకపోతే అక్కడ ఏదైనా పెడతారు తింటామని కాదంట. నీ శరీరానికి అవసరమైన స్వస్థత కూడా క్రిస్మస్ లో ఉంది. దేవునికి స్తోత్రం. మీరు ఇప్పటి వరకు పండుగని, ఆనందం అని, సంతోషం అని ఉంటారు, కానీ లోతుగా దేవుడు మీతో ఏం చెప్తున్నా అంటే హెచ్ అనగా హీలింగ్. అంటే నా యొద్దకు రా అంటున్న దేవుడు నీ యొద్దకు ఎందుకు రావాలంటే నాలో ఏముంది? స్వస్థత ఉంది. అంటే యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? నీ కొరకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చిన ఆయన స్వస్థపరిచే దేవుడు. బీదలకు సువార్త ప్రకటించడానికి, ఇంకా అక్కడ మనం చూస్తే స్వస్థపరచడానికి, నీ గాయాలు కడగటానికి. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత, యెషయా గ్రంథము 53:5వ వచనం చూస్తే ఆయన పొందిన దెబ్బల చేత మనకు హీలింగ్. దేర్ ఈజ్ ఎ హీలింగ్. కనుక క్రిస్మస్ లో రెండవ అర్థం ఏంటమ్మా? అంటే ఇప్పుడు మీరు చూడాలా, పండగకు వచ్చారు, మీరు వెళుతూ ఎలా వెళ్ళాలా? కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కాళ్ళ నొప్పులతోనే వెళ్ళారనుకో వాక్యానికి అర్థం లేదు. కాళ్ళ నొప్పులు వాళ్ళు, కీళ్ళ నొప్పులు వాళ్ళు, ఒళ్ళు నొప్పులు వాళ్ళు ఎలా వెళ్ళాలా?
విడుదల పొంది వెళ్ళాలా, స్వస్థత పొంది వెళ్ళాలా. నమ్మితే దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన అంటున్నాడు, ఎవరు? ఐ యామ్ ద లార్డ్ హూ హీల్స్ యువర్ వూండ్స్. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేని బల్లగుద్ది చెప్పిన దేవుడు మనకున్నాడు గనక నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? నిన్ను స్వస్థపరిచే యేసయ్య దగ్గరకు వచ్చావు గనక మనసులను, ప్రభువా ఇదిగో పాస్టర్ గారు చెప్తున్నాడు, నువ్వు స్వస్థపరిచే దేవుడు అంట. ఇదిగో నాలో చెప్పలేని బాధ ఉంది, నాలో చెప్పలేని వ్యాధి ఉంది, ఇది నేను వెళుతూ ఉండగా, అందుకే యేసుక్రీస్తు వారు బోధిస్తున్న దినాల్లో 10 మంది కుష్ఠ రోగులు వచ్చారంట. ప్రభువా అని వారిని అధికంగా ఏమన్నారు? మీరు వెళ్లి మీ దేహాన్ని యాజకునికి సమర్పించుకొని అని చెప్పంగా ఏం జరిగిందో తెలుసండి. కుష్టి వ్యాధితో వచ్చిన వారు యాజకుడు అంటే చర్చిలో ఉన్న పాస్టర్ గారికి వెళ్ళి కనబరుచుకోవడానికి వెళుతుండగా వాక్యం ఏమంటుందంటే, వారు వెళుతూ ఉండగా స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం. పలావుదీని ఇంటికి వెళుతూ ఉండగా, మీరేమనపోతే ఏమి రాదు, మీరేదన్నా అంటే వచ్చింది. చెప్పండి. వెళుతూ ఉండగా అవసరం ఉంటే చెప్పు, నాకు అవసరమైన 10 లక్షలు వచ్చును గాక అని వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? చదువుతారా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3:14లో యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆమేన్. ఆమేన్ అనగా నీ 10 లక్షలు వచ్చును గాక, ఆమేన్ అనగా నీ రోగం పోవును గాక, ఆమేన్ అనగా నీ బాధ పోవును గాక, ఆమేన్ అనగా నీ దరిద్రం పోవును గాక, ఆమేన్ అనగా నీకున్న వ్యాధి బాధ చీకు చింత అన్ని పోవును గాక. నువ్వు ఆమేన్ అంటావు చాలు. నువ్వు ఆమేన్ అన్నా అనకపోయినా పైన ఆయన ఏమంటున్నాడు? ఆమేన్ అంటున్నాడు. మన దేవుడు ఆమేన్ గనక ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే ధైర్యంగా నీ సమస్య ఏదో చెప్పుకో. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఇక 3వ మాటను చూద్దామా? 3వ మాట ఏం రాయబడింది? CHR అని ఉంది కదా. ఆర్ తెలుసు కదా. ఆర్ అంటే రెడీ. మనకు తెలుసు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న పేరులో మరి ఒక పేరు ఏంటంటే విమోచకుడు, రెడీమర్, విమోచకుడు. దేని నుండి విడిపిస్తాడంటే మీకు తెలుసుగా, దేని నుండైనా. అంతేనంటారా? మన దేవుడు ఎవరంటే దేని నుండైనా విడిపించడానికి. అందుకే ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే, అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 19 verse 10, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు, విడిపించటానికి, తప్పించటానికి. నశించిన అనగా ఈ లోకమే పాపమనే మాయలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న దినాలలో ఉందా గనక ఆ మనుషుడా ఈ మనుషుడా, ఆ కులమా ఈ కులమా, ఆ మతమా అని చూడకుండా నిన్ను విడిపించటానికి, నిన్ను విమోచించటానికి, నిన్ను విడుదల చేయటానికి. అందుకే యోబు గారు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. మై రిడీమర్ ఇస్ అలైవ్. నా విమోచకుడు మీకు సజీవుడని ఆయన 19:25లో చక్కగా మాట్లాడుతున్నాడు గనక దేవునికి స్తోత్రం. కనుక క్రిస్మస్ లో ఏముందో తెలుసా? విడుదల ఉంది. ఏముంది? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తిని మంచం పన్నే తీసుకొచ్చారంట. మంచం పన్నే తీసుకొస్తే కిక్కిరిసిపోయిందంట. ఆ ఇల్లంతా కిక్కిరిసిపోయి ఉంటే వాళ్ళు వెనుదిరిగి వెళ్ళలేదంట. వాళ్ళు ఒక విశ్వాసం వ్యక్తం చేస్తే ఏం చేశారు? పైకెక్కి ఆ పెంకులు తీసి పెంకుల్లో ఉండి ఆ మంచం లేదా పరుపుతో ఉన్న వ్యక్తిని ఏం చేశారంట? మెల్లిగా దాంట్లో దించారంట. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడింది, లేకపోతే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచును, లేచి నీ పరుపెత్తుకొని నడు. ఎక్కడదా అది? క్రిస్మస్ లో ఏముంది? అటు విడుదల ఉంది, అటు విమోచన ఉంది. అందుకే యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలండి? ఏమంటే మైకులు ఎందుకంటే అటు గట్టిగా చెప్తారు? ఏంటంటే మమ్మల్ని పిలుస్తారంటే, దేర్ ఇస్ ఎ రెడెంప్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. We have a redeemer to redeem you from all your bondage of sickness. నీ ప్రతి బలహీనత నుండి విడిపించే దేవుడు మనకి ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసయ్య పుట్టింది బెత్లెహేములో అయినా ఇవాళ ఈ ఏరియాలో ఉన్నా, మన ఏరియాలో ఆ ఏరియా ఈ ఏరియా చూస్తే ఏ ఏరియాలో నువ్వు. అందుకే ఒక భక్తుడు పాడాడట, పట్నం పట్నంలోన పల్లె పల్లెల్లోన, పట్నం పట్నంలోన పల్లె పల్లెల్లోన పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. వీధి వీధుల్లోన గ్రామ గ్రామంలోన, వీధి వీధుల్లోన గ్రామ గ్రామంలోన, దేశ దేశంలోన నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. ఎక్కడికి? ఎక్కడ?
ఎక్కడికి? సందులోనా, గొంతులోనా, ఊళ్ళోనా, గ్రామంలోనా, పట్టణంలోనా, ఎక్కడికి పో, వేర్ ఎవర్ యు గో దేర్ షుడ్ బి ఎ గాస్పెల్, వేర్ ఎవర్ యు గో దేర్ ఇస్ ఎ చర్చ్. ఎందుకని? ఆయన పుట్టిన వారిలో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. స్వస్థత కావాలా, ఆయన దగ్గరికి రా. విడుదల కావాలా, ఆయన దగ్గరికి రా. పరలోకం కావాలా, ఆయన దగ్గరికి రా. నువ్వు ఏది కావాలన్నా, నీకు తెలుసు కదా, కరోనా టైంలో పెద్ద పెద్ద డాక్టర్ గారులు కూడా చేతులు పైకెత్తారా, కిందకి దించారా? పైకెత్తుకు ఎత్తారు. డబ్బు చాలేదనా? కోరినంత ఇస్తామంటున్నారుగా. కోరినంత ఇస్తామన్నా కానీ చేతులు ఎందుకు ఎత్తేసారు? మనం ఉన్న ఈ ఏరియాలో కూడా పెద్ద పెద్ద నాయకులు చనిపోయారు కదా, చేతులు ఎందుకు ఎత్తేసారంటే అది మా వల్ల కాదు, ఇది మేము చెయ్యలేము. నువ్వు 25 లక్షలు ఇచ్చినా దాని ముదిరిపోయింది, ఇక కుదరదు. మరి యేసయ్యా అందుకే 99% నీ మానవ ప్రయత్నాలు అన్ని చేసుకున్న యేసే అలాగే చూస్తాడంట. కానీ చివరి ఒకే ఒక పాయింట్ ఉంది. ఏంటి? 99 తర్వాత ఎంత ఉంటది? 100. ఆ 1%కైనా సరే యేసు ప్రభు దగ్గరికి వస్తే తిరగబడేస్తాడు నిన్ను, తిరగవేస్తాడు నిన్ను. మంచంతో తీసుకొచ్చి నిన్ను ఆపర్నే తీసుకెళ్ళండి అంటే ఆపర్నే కాదు, లేచినడు అనగలిగిన. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయనలోనే స్వస్థత ఉంది కనుక అర్థం చేసుకుని. అందుకే ఆయన దెబ్బలు పొందింది ఎందుకంటే మనలను స్వస్థపరచడానికి. దేవునికి స్తోత్రం. కనుక రెడీమ్, విడుదల ఉన్నది, విమోచన ఉన్నది. 4వ మాట అయి కదా. అయి అంటే ఇంపార్ట్ అన్నారు. అంటే ఏంటి? మనకు దేవుడి లోకానికి ఏమి ఇవ్వటానికి, ఏమి ప్రసాదించటానికి, ఏమి కలగజేయటానికి వచ్చాడని మనం ఆలోచన చేస్తే ఒక మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇంపార్ట్ అన్నారు. అయి చూడండి, చాలా ప్రాముఖ్యంగా ఉంటది. 10వ అధ్యాయము 10వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ లో ఏముందో తెలుసా? సమృద్ధి ఉంది, పరిపూర్ణత ఉంది, దీవెన పరిపూర్ణంగా ఉంది. అందుకే యేసయ్య దగ్గరకు రా, దీవెన మెండుగా పొందుకో. యేసయ్య దగ్గరకు రా, విడుదల నిండుగా పొందుకో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2వ కోర్సు వాడితే పూర్తిగా తగ్గిద్దంట. అవునంటారా? డాక్టర్ గారు ఏం చేస్తాడంటే ఒక కోర్సు వాడి, ఆయనకి తెలుసు పూర్తిగా ఒకేసారి ఖరీదైన లేకపోతే మంచి మందులు ఇస్తే మళ్ళీ రావడానికి ముందేం చేస్తాడు? కొంచెం తగ్గడానికి ఇస్తాడు. తర్వాత మరలా వచ్చే నెలలో మళ్ళీ ఇంకో విధంగా ఇస్తాడు. అట్లా దశల వారీగా చేస్తాడు. మన యేసయ్య సమృద్ధిని ఇవ్వటానికి వచ్చాడు. స్వస్థత కావాలా? సమృద్ధిగా. విడుదల కావాలా? సమృద్ధిగా. ఇంకా నీకు ఏదన్నా కావాలా? చెప్పండి. యేసయ్య దగ్గరికి వస్తే నీకున్న బాకీ 10,000 అయితే 10,000 పోద్దా, 1000 రూపాయలు పోద్దా? నీ విశ్వాసము పరిపూర్ణం అయితే 10,000 పోద్దా. ఎందుకని? ఆయన 10,000 ఇవ్వగలడా? ఇన్స్టాల్మెంట్లు ఇస్తాడా? మనకు అవన్నీ ఇన్స్టాల్మెంట్లే కదా. ఇప్పుడు యేసు ప్రభు వారిలో దేర్ ఇస్ నో ఇన్స్టాల్మెంట్. ఎందుకు? ఆయన మాట చేత కనబడని ఈ సృష్టిని కనబడేటట్టుగా చేశాడు గనక ఆయన దగ్గరకు వస్తే నీకు పరిపూర్ణ సమృద్ధి, జీవం కలుగుతుంది అంటున్నాడు గనక మీరు ఆలోచన చేసుకోవాలని తెలియచేస్తున్నా. అయి తర్వాత ఎస్ అన్నారు కదా, జ్ఞాపకం చేసుకోండి. చాలా ప్రాముఖ్యం. ఎస్ అనగా సీక్ అంటే వెదకుట. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఏమవుతుంది? అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును. పోగొట్టుకున్నావా? దొరికిద్దిరా. ఇబ్బంది పడుతున్నావా? దొరికిద్దిరా. ఇంట్లో తాళాలు పోయి బాధపడుతున్నావా? డబ్బులు పోయి బాధపడుతున్నావా? బంగారం పోయి బాధపడుతున్నావా? లేదా ఇంకేదన్నా పోయింది అనుకుంటున్నావా? ఇంకేమన్నా పోయాడు అనుకున్నావా? ఇంకేమన్నా వెళ్ళిపోయింది అన్నావా? అయితే యేసు ప్రభు అన్నాడు, నేనెవరినో తెలుసా? వెతికితే దొరికేవాడిని. చూడండి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారి దగ్గర వెతికితే ఏం దొరికిద్దంటే, నువ్వు ఏది కావాలని అడుగుతావో అది ఆయన ప్రసాదించేవాడు అయి ఉన్నాడు గనక నీకు వెతికితే దొరికే దానిని సీక్ అంటే వెతకటం గనక యేసు క్రీస్తును ఇక్కడ నువ్వు వచ్చి వెతకాలి. ఎవరి బాలుడు? వెతుకు. ఎందుకు ఇంతమంది క్రిస్మస్ చేస్తున్నారు? 25వ తారీఖు అయితే ఏందండి ఇవాళ పెడతారు, 15వ తారీఖు పెట్టారేంటి, 16ను పెట్టారేంటి, 22ను పెట్టారేంటి, 25ను కదా అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముందుగానే వెతుకుతూ ఉన్నారు. ఎందుకు? పోగొట్టుకున్న దానిని కనుగొనాలంటే ఏం చేయాలమ్మా? కళ్ళు మూసుకొని ప్రభు ఆ బంగారం దగ్గరికి వచ్చి పడాయి, బంగారం పోగొట్టుకున్న రింగ్ పోయిందయ్యా, అది నా ముందు వచ్చి పడే అంటే పడిద్దా? ఏం చేయాలా? పోగొట్టుకున్న దానిని ఏం చేయాలా?
మనకు తెలుసు కదా, నాణ్యాల గురించి ఉంది, తప్పిపోయిన గొర్రె గురించి ఉంది కనుక మరి ఆ తల్లి కూడా పోగొట్టుకున్న నాణ్యాన్ని ఏం చేసిందంట? వెతికిందంట. అందుకే యేసయ్య దగ్గరకు వచ్చి ఎవరైనా వెతికితే వారికి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? నువ్వేం పోగొట్టుకున్నావో అది దొరికింది. నీ కుమారుడు తప్పిపోయాడా? అయితే యేసు ప్రభు దగ్గరకు రా, ఆయన దొరికేటట్టు చేస్తాడు. నీ ముక్కు బేసర పోయిందా? అయితే యేసయ్య దగ్గరకు రా, అది నీకు దొరికేటట్టు చేస్తాడు. కనుక దొరకటానికి ఆయన ఈ లోకానికి, లేదా పోగొట్టుకున్న దాన్ని నీకు అనుగ్రహించటానికి దేవుడి లోకానికి వచ్చాడని గుర్తుపెట్టుకో. కనుక క్రిస్మస్ ఏముందంటే చెప్పండి, దొరికేతనం ఉంది. ఏది కావాలని. అందుకే నేను అంటాను, మీరు నన్ను దగ్గరకు వచ్చి పాస్టర్ గారు ఇరగదీసి చెప్తున్నావు కానీ ఒక 10,000 ఇచ్చేళ్ళు అన్నారు, నీకేమంటాను? వాక్యం అయితే చెప్పగలను కానీ, సరే అమ్మ అంతగా అంటున్నావు కనుక ఒక 100 రూపాయలు ఉంచుకో, సరే ఇంకా అంటున్నావు కనుక ఒక 500 ఉంచుకో, 10,000 అడిగితే 500 ఇస్తా వింటాయి అంటారేమో. నేను కూడా నీలాంటి. కానీ సమృద్ధి జీవం ఎవరిలో ఉందని విన్నావు? సమృద్ధి జీవనం, దేర్ ఇస్ ఎడిఫికేషన్. సమృద్ధి ఎక్కడ ఉందన్నావు? యేసయ్యలో ఉంది గనక. అందుకే యేసయ్య దగ్గరకు రా, నువ్వేం కావాలనుకుంటున్నావు అది నువ్వు అడుగు, అది ఆయన. అందుకే ఆస్క్ దై షాల్ బి గివెన్ టు యూ, సీక్ యూ విల్ ఫైండ్. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. అందుకే ఆయన ముందే అన్నాడు, నా రాజ్యమును నా నీతిని వెతికితే అప్పుడు అవన్నీ మనం. అందుకే క్రిస్మస్ లోకి చేంజ్ చేయాలా? కేక్ ఎక్కడ ఉంది? కొత్త బట్టలు అన్నారు, ఇంకా ఏం తేలేదు. ఈ వెతకాకండి. ఇవన్నీ తర్వాత ఏమన్నాడు? అప్పుడు అవన్నీ, ముఖ్యంగా పాస్టర్ గారులు వేరే అనుకోగాకండి, ఇవి ఎక్కడ పెట్టలేదు ఇంకా బట్టలు లేదా అని కాదు, ముందు ఆయన చూడాలంట. ఎందుకు? నా రాజ్యాన్ని నా నీతిని వెలిగితే అప్పుడు అవన్నీ, అంటే కాసేపు ఆగితే అప్పుడు అవన్నీ లోన్ నుండి బయటకు వస్తాయి. నీ మనసు అంతా లోన్ బ్యాగ్ ఇంకా బయట పెట్టలేదేంది? సఫారీనా లేకపోతే మామూలు డ్రెస్ తెచ్చాడు, ఇది ఎంత తిప్పి చూసినా 2 కేజీలు ఉండదు తట్టుకుంటా కదా. ఇట్లా మీరు చూడగాకండి, చూడాల్సింది ఎవరిని? నువ్వు అలా చూస్తే నీ హృదయం నిండా పోగొట్టుకున్న దాన్ని అంతటిని కలిగేటట్టుగా చేస్తాడు. దేవుడు గొప్పవాడు గనక అలా సీక్ అన్నారా? ఇంకా ఎస్, తర్వాత టీ అన్నారు. టీ అంటే మీకు తెలుసు కదా, హీజ్ ఎ టీచర్. టీచ్ అన్నారు అంటే బోధించేవాడు. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? బోధించటానికి వచ్చాడు. మీకు తెలుసు కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, ప్రకటించుటనగా బోధించుట, టీచ్ అన్నారు. ఇంకా మీకు బాగా కావాలంటే ఆయన టీచర్. యోహాను సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చూస్తే నేను బోధకుడును అన్నాడు. క్రిస్మస్ లో మనకు లభించే ఒక గొప్ప పాఠ్యం ఏంటంటే ఆయన మనకు సరిపోయిన బోధకుడు. అంటే జ్ఞానం ఇచ్చే దేవుడు, తెలివినిచ్చే దేవుడు, సంపదనిచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, చదువునిచ్చే దేవుడు. అందుకే నేను స్కూలుకు పంపొద్దని నీ అన్నగానే మీ పిల్లలుంటే మొదటగా సండే స్కూల్కు పంపండి. ఎందుకో తెలుసా? పిల్లవాడు పెద్దవాడు కావాలంటే ప్రారంభపు ఒడేది లోకంలో బడి, కానీ ఆత్మీయంగా గుడి. దేవునికి స్తోత్రం. అందుకోండి గౌగవా ఏంటండి మీ పిల్లవాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను 22వ అధ్యాయం 6వ వచనం సామెతలు ఏమన్నా అంటే, ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ వెన్ హీ ఈజ్ ఓల్డ్. అతడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దాని నుండి తొలగిపోకపోడు ఉండాలంటే చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆయనకి ఏమేయాలా? పునాదేయాలా. అందుకే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాయంటే నీకు బోధించడానికి వచ్చాడు. ఏం బోధించడానికి? ఇదిగో పరలోకం ఇక్కడ ఉంది, ఇదిగో నరకం ఇక్కడ ఉంది, ఇదిగో పరలోకం చేరాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే అని బోధించడానికి వచ్చాడు. మీరు నన్ను నమ్ముకున్నట్లయితే, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నేను మీకు నిత్య జీవం ఇస్తాను అని చెప్పటానికి, బోధించడానికి. అంటే మనలను నరకం నుండి తప్పించటానికి ఆయన బోధిస్తున్నాడు. ఇంకా గొప్ప మాట చెప్పనా, ఆయన బోధకుడయ్యిండు కూడా ఏమి నేర్పాడు తెలుసా? కాళ్ళు గడగటం నేర్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం చూస్తే ఈ లోకములు ఎవరు చేయలేనంత గొప్ప బోధకుడు అయ్యిండు కూడా ఏం చేశాడు? తనను తాను తగ్గించుకొని. ఇలా మాస్టర్ గారు, టీచర్ గారు అయితే వాళ్ళు పిల్లవాడిని ఏం చెప్తారు? పిల్లల్ని కూర్చోబెట్టి ఏం చెప్తా ఉంటారు? పిల్లవాడు కాళ్ళు ఒత్తుతా ఉంటారు కదా మాస్టర్ గారు. చెప్పండి మీరు, రివర్స్, జస్ట్ రివర్స్. ఏంటది? వాళ్ళు కూర్చొని కాళ్ళు ఒత్తరా? టీచర్లేగా. కానీ మన ప్రభు అందుకే బోధించటానికి, నిత్య జీవం ఎలా ఉంటది, పరలోకం ఎలాగుంటది, నరకం నుండి తప్పించబట్టం ఎలాగుంటది అని బోధించడానికి వచ్చాడు. అందుకే క్రిస్మస్ లో మనకు బాగా అర్థమయ్యేది, లేకపోతే మనకు బాగా నేర్పించేది ఏంటంటే బోధ. ఆయన ఈ లోకానికి వచ్చి శిష్యులకు బోధించాడు. మీకు తెలుసు కదా, పరలోక ప్రార్థన అంటారు. అది ఎవరు నేర్పారు?
యేసుక్రీస్తు వారే తన శిష్యులకు నేర్పి మీరిలాగు ప్రార్థన చేయండి, మీరిలాగు పోండి, మీరు అక్కడికి పోండి. మీ తెలుసు కదా, పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు. పన్నులు కట్టించుకునే వాళ్ళు వస్తే మరి ఆ షెకెలు కావాలి. అప్పుడు ఏమన్నాడు పేతురుతో, పేతురు నువ్వు పోయి గాలం వేసి మొదట వచ్చే చేపను తీసుకొని రా, దాన్ని నోరు తెరిస్తే ఏముంటది, షెకేలు ఉంటది. నీకు అరశెకేలు, నాకు అరశెకేలు మొత్తం కల్పించారు. అంటే బోధిస్తూ ఉన్నాడు, ఇలా చేయి. కానానే వివాహంలో ద్రాక్షారసం అయిపోతే వాళ్ళ అమ్మెల్ని యేసు ప్రభుని ఏమంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని అన్నారు. తర్వాత ఆయన మీతో చెప్పినది చేయండి అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి ఆ రాతి బాణలను అంచుల మట్టుకు నీళ్లతో బోధిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, ఇలా చేయండి. అందుకే క్రిస్మస్ లో మీరు ఏమి నేర్చుకెళ్లాలో తెలుసండి, ఇవన్నీ ఉన్నాయని మీరు చక్కగా నేర్చుకొని, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని నేర్చుకున్నారు గనక ఇక నుంచి మీరు దైవ సన్నిధికి వచ్చి ఇవన్నీ పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ అయిపోయిన తర్వాత ఎం అంటే మీకు తెలుసు కదా, చాలా ప్రాముఖ్యమైనది. ఎం అనగా మినిస్టర్. ఒక మినిస్టర్ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉదాహరణకి మనం ఉన్న ప్రాంతాన్ని చూస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు ఆయన గారు వస్తూ ఉంటాడు, తెలుసు కదా. వచ్చి ఆ అమ్మని గడ్డం, ఈ అమ్మని గడ్డం, ముసలోళ్ళని మరీ గడ్డం దగ్గర పెట్టుకొని ముద్దు పెట్టుకొని తీసుకుంటా ఉంటాడు. సరే, ఇదే క్రమంలో ఒక సభ పెడితే ఆ సభలో అంటాడు, వింటున్నారా, నేను ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను, ఈ ప్రాంత ప్రజల కొరకు నేను నిలబడతాను, అంతవరకు నిలబడతాను, అవసరమైతే నా చివరి రక్తపు బొట్టైనా కారుస్తాను అంటాడు. ఆయన ఓట్లో ఆ మాట వింటాం, ఏం చేస్తాం మనం, తిరుగులేదురా నాయన, ఈ మాటలు చూస్తే నిజంగానే అట్టగా ఉన్నాడు, ప్రాణం ఇచ్చే తట్టున్నాడు అని చెప్పి ఏం చేస్తే వెళ్ళి ఆయన ఏం చెప్తాడో అదే గుద్దుతాం. ఓకే, గెలుస్తాడు. గెలిచిన తర్వాత అభినందన సభలాగా పెడతారు. లేదా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వస్తే ముందు ఆయన రాడు, ముందేమొస్తాయి, గుయ్ 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 అని మరి ఇటు 4 అటు 4 ఇటు 4 వాహనాలు వస్తా ఉంటాయి. ఏంటి సంగతి అంటే మినిస్టర్ గారు వస్తున్నారు. మినిస్టర్ గారు వస్తే ఏంటి అంటే ముందు ఎవరు దిగుతారు, మినిస్టర్ గారు దిగరు. ఎవరు దిగుతారు, ముందు కారులో ఉంటారు. ఎవరు, ఏంది గన్లేంటి, మొన్న ఆయనే వచ్చింది, మొన్న నీకు ఎడ్డం పట్టుకుంది ఆయనేనా, మరి వీళ్ళు ఎవరు మళ్ళీ ముందు. ఏంటి సంగతి అంటే మినిస్టర్ గారి రక్తం బొట్టు నేల కాలటానికి వీల్లేదు. మొన్న ఏమన్నాడు, రక్తం కారుస్తానన్నాడుగా, నీ కొరకు చనిపోతానన్నాడుగా, నీ కొరకు ప్రాణం ఇస్తానన్నాడుగా. మరి ప్రాణం పోకుండా రక్తం కారకుండా వీళ్ళెవరు మళ్ళీ, అంతే మరి మినిస్టర్. లోకంలో ఉన్న మినిస్టర్ అంటే అంతే. మన మినిస్టర్ని చూద్దాం. మత్తయి సువార్త 20:28 వచ్చినాం. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 20:28. క్లోజ్. 20:28 వచ్చినాం. అట్లా కదా, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును. దేవునికి మహిమ కలుగును గాక. కాళ్ళు కడిగించుకున్నాడా, కాళ్ళు కడిగాడా చెప్పండి. మీరు చేపలు వేసిన తర్వాత వచ్చారా, చేపలు వేసిన దాని మీద వచ్చి కూర్చున్నారా? మీరందరూ మినిస్టర్లే కదా. నిజమైన మినిస్టర్ ఎవరంటే ముందు వచ్చి చాపేస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమైన మినిస్టర్ ఎవరంటే ముందు వచ్చి కుర్చీలు వేస్తాడు. నిజమైన మినిస్టర్ ఎవరంటే ముందు వచ్చి కుర్చీలు వేసి కుర్చీలు తుడుస్తాడు. అసలు ఈ లోక సంబంధం మినిస్టర్ ఎవరంటే కుర్చీ వేసిన తర్వాత తుడిసిన తర్వాత వచ్చి ఆయన దీర్ఘంగా ఎడగొచ్చుంటాడు. మన యేసయ్య అలా ఉన్నాడా? క్రిస్మస్ ఏమి నేర్పుతుందో తెలుసా? ఆయన ఈ లోకానికి సేవ చేయించుకున్నటక చేయుటానక, కాళ్ళు కడగటానక కాళ్ళు కడిగించుకోవటానక. ఏమి నేర్పుతుంది క్రిస్మస్ అంటే? క్రిస్మస్ మీకు నేర్పుతుంది. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ మీకు నేర్పుతుంది. హలో క్రిస్మస్ మనకి ఏమి నేర్పుతుందో తెలుసా అండి? సేవ చేయటం నేర్పుతుంది, తగ్గింపు నేర్పుతుంది. మీకు ముందే చెప్పా కదా, యేసుక్రీస్తు వారు ఎక్కడ వాడు? పరలోక నివాసి. ఆయనకు అక్కడ ఏముంది? పరలోక సింహాసనం ఉంది. కానీ భూమి మీదకి వచ్చాడు ఎలా? ఎక్కడ పడుకున్నాడు? కన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎక్కడ కంది? కన్నప్పుడు ఆ బుడ్డోని ఎక్కడ పెట్టింది? ఇల్లు లేదా, వాకిలు లేదా అంటే ఉన్నాయి. కానీ నీ నిమిత్తము దరిద్రుడుగా వచ్చాడు. నీ నిమిత్తము తనను తాను రిక్తును. అందుకే ఆయన కన్నప్పుడు ఆ బాలుని తీసుకొచ్చి పశువుల పాకలో పెట్టిందంట. ఇంకా ఆ బాలుని పరుణ పెట్టడానికి పశువుల తొట్టెలో పరుణ పెట్టిందంట. మీ పిల్లల్ని, నాకు 2 పిల్లలు, నా పిల్లల్ని తీసుకెళ్లి కుడి తొట్టులో పడేస్తానా? కానీ దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి మాదిరిని చూయిస్తున్నాడు, తండ్రి చిత్తాన్ని చూయిస్తున్నాడు, ఆ క్రమంలో తగ్గించుకుంటున్నాడు. అందుకే ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే 12 మంది శిష్యుల ముందు కాలు మీద కాలేసుకుని కూర్చొని పేతురు కమ్ అండ్ వాష్ మై ఫీట్ అన్నాడా? పేతురు రా నా పాదాలు కడుగు అన్నాడా?
పేతురు రా కూర్చో, ఆంద్రియా రా కూర్చో, యోహాను రా కూర్చో, అలా కూర్చోబెట్టి 12 మంది కూర్చోబెట్టి ఏం తీసుకున్నా అంట, ఒక తువాలు తీసుకున్నా అంట, నీరు తీసుకున్నా అంట, శిష్యుల పాదములు కడుగుటకు మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఉన్నారా ఈ మినిస్టర్లు? ఉన్నారా? అందుకే మన మినిస్టర్ గారు ఎవరంటే, ఏమండి మొన్న వచ్చి గడ్డం పట్టుకున్నావు, నీ కొరకు ప్రాణం పెడతాను, ఈ అడావిడేంది, ఈ గన్నులు ఏంటి, ఆ నల్ల డ్రెస్ ఏంటి, ఏందంటే, అవునండి మినిస్టర్ గారు రక్త పొట్టు కింద పడితే ప్రభుత్వానికి నామోచి. మరి నిన్నేం చెప్పావు? కానీ మన యేసయ్య అయితే బ్రతికినది 33.5 సంవత్సరాలు అయితే, చేసిన 3.5 సంవత్సరాల్లో ఆయన ప్రపంచానికి చూపిస్తుంది ఏంటంటే, నేను బోధకుడును, నేను రక్షకుడును, అయినా నేను మీ పాదములు కడగటానికి తగ్గించుకుంటున్నా, మిమ్మల్ని కూడా మీరు చేసుకున్నాను. క్రిస్మస్ లో తగ్గింపు కనపడుతుంది, క్రిస్మస్ లో సేవాగుణం కనపడుతుంది. అందుకే మీరు ఎక్కడి నుంచి అయినా గుర్తుపెట్టుకోండి, ఆదివారం చర్చి వచ్చి అన్ని వేసిన తర్వాత రాగాకండి. ఎప్పుడు రావాలి? ఆదివారం కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థన పెడుతుంటే వారు ఒక అరగంట ముందే వెళ్ళి, అక్కడ నేనేం చేయాలి? యూ హ్యావ్ టు డూ సంథింగ్. అక్కడ నేనేం చేయాలి? ఏదో చేయడానికి ముందు వెళ్ళు. అన్ని వేసిన తర్వాత ఎవరైనా వస్తారు, అవునా కదా? టేబుల్స్ వేసి రాకులు వేసి రెడీ అంటే ఎవడైనా వచ్చి కూర్చుంటాడు. కానీ గొప్పతనం ఏంటో తెలుసా? ఆ టేబుల్ నేనే వేయాలా, ఆ ఆకులు నేనే వేయాలా, ఆ ఆకులు కూడా నేనే తీయాలా. అంత తగ్గింపు అనేది మనకు రావాలా. అది క్రిస్మస్ లో నేర్పుతా ఉన్నది, అది యేసయ్య మనకు బోధిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏ కదా, ఏ అంటే అబాలిష్ అన్నారు. జ్ఞాపకం చేసుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో దాని యొక్క అర్థాన్ని స్పష్టంగా ఉన్నది. ఇంకొక మాట చెప్పి సెలవు తీసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ పాపములు తీసివేయుటకే దేవునికి స్తోత్రం. ఎవరు యేసుక్రీస్తు? ఎవరు యేసు? అందుకే యేసు అనగా what is the meaning of Jesus? యేసు అనగా రక్షకుడు. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, అదిగో పాపములు తీసివేయటానికి, అబాలిష్, తీసివేయటానికి. ఈ లోకములో నువ్వు ఎక్కడికి పోయినా అది తీసివేయబడదు. ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా నీ దరిద్రం పోదు. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి పోయినా అది నీ నుండి దూరం కాదు. అందుకే మీరు ఎప్పుడైనా కాకాని తోట వెళితే మీకు తెలుసు కదా, సోమవారం జరుగుతుంది. అక్కడ బాగా నచ్చే ఒక విషయం ఏంటంటే, సోమవారం కార్యక్రమం అంతా జరిగిపోయి వాక్యం అంతా జరిగిన తర్వాత సాక్ష్యాల టైంలోకి వెళ్తాం. సాక్ష్యాల టైంలోకి వెళ్తే నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, అక్కడ అమ్మగారు ఇంకెవరో వాళ్ళ ప్రతినిధి ఉండి, స్వస్థత కావాలనుకున్న వారందరూ దగ్గరికి రండి అని అంటారు. ఓకే, చాలా మంది వందల మంది వెళ్తా ఉంటారు. అయితే ఒక అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా? మీ కాళ్ళకున్నా, మీ చేతులకున్నా, మీ మొలకున్నా ఏంటి ఉంగరాలా అవి తీసేయమంటే మీరు చర్చికి రారు. ఏమంటున్నారు? ఆంచనలుంటే తీసివేయండి, దారాలు ఉంటే తీసేయండి, ఇంకేదన్నా ఉంటే తీసేయి, పక్కన పెట్టేసేయి, త్రో ఇట్ అవే. ఎందుకని? ఇక్కడక నువ్వు వచ్చింది ఆ కార్యం నేనే జరగాలంటే నీ దగ్గర ఉన్న దుష్టుడు నీతో ఉండకూడదు. ముందు దుష్టుడు దూరం చేయి, ఆ పాపాన్ని దూరం చేయి, ఆ శాతాన్ని దూరం చేయి, ఆ తాయెత్తును దూరం చేయి. నీకు పరిశుద్ధాత్మ అనే శక్తి నీ మీదకి రావాలంటే అని చెప్పి అవి తీసేసిన తర్వాత ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు వారు కూడా మానవాళిని పట్టి పీడించి నడిపిస్తున్నది పాపము గనక ఆయన ఈ లోకానికి వచ్చింది. ఎందుకంట? పాపములు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, పాపులను రక్షించుటకు క్రైస్ట్ జీసస్ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. పాపము తీసివేయటానికి, అబాలిష్, తీసేయ్. అందుకే క్రిస్మస్ నీకు బోధిస్తుంది, నీ పాపం వద్దరా. కొత్త బట్టలు ఇస్తారా? కొత్త బట్టలు ఖచ్చితంగా ఇస్తాం. కానీ ఏం కావాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరైనా స్వస్థత కొరకు వస్తే ముందు స్వస్థపరిచాడా, లేకపోతే ఇంకో మాట ఏమన్నా అన్నాడా? రోగి ఆయన దగ్గర తీసుకొస్తే రోగాన్ని బాగు చేశాడా, ఇంకేమన్నా ఇంకో మాట అన్నాడా? దైవ సేవకులు చెప్పండి, మీరు చెప్పాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరిని స్వస్థపరచడానికి తీసుకొచ్చిన స్వస్థత కామనే గాని మొదట ఏమన్నాడు తెలుసా? యువర్ సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్. నీ పాపములు క్షమించబడినవి అన్న తర్వాతే నువ్వు లేచి నడువు అన్నాడు. ఎందుకని? రోగమును మాన్పిస్తే మరలా రోగం వస్తుంది. అంతేనా? నేను చక్కగా డ్రెస్ అప్ అయ్యొచ్చి ఇప్పుడేం కారిపోతా ఉంది. అదేంటయ్యా? కారణం ఏంటంటే, శరీరానికి ఉన్న తత్వం ఏంటంటే, జ్వరం రావటం కామన్, తగ్గటం కామన్, మరలా రావటం కూడా కామన్. కానీ పాపములు క్షమించబడితే పరలోకం చేరటం కూడా కామన్. దేవునికి స్తోత్రం. అందుకే పరలోకం చేరాలంటే నీకు నాకున్న అడ్డేంటి, లేదా దేవునికి మనకున్న అడ్డేంటి? పాపం. ఆ 3 అక్షరాల పాపం తీసివేయటానికి యేసు క్రీస్తు వారు పనిగట్టుకుని పరలోకం నుండి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి దిగి ఎక్కడికి వచ్చాడు? క్రిస్మస్ ఏం నేర్చుకుంటావు? ఆయన నీ కొరకు దిగి వచ్చాడు. మరి నువ్వేం చేయాలా? ఒక్క అడుగు ముందు.
ఒక్కడుగు లోనకి ఒప్పుకో. నేను పాపిని ఒప్పుకో. నేను పాపిని అంటే ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి రెడీ. ఎందుకంటే నేను వచ్చిందే ఎందుకు? మత్తయి సువార్త 1:21 చూస్తే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక రక్షించటానికి వచ్చాడు, విమోచించటానికి వచ్చాడు, నిన్ను పరిపూర్ణం చేయటానికి వచ్చాడు. ఇంకెంతకన్నా ఏం కావాలా? డబ్బు లేదా? ఏం పర్వాలా. రోగం ఉందా? ఏం పర్వాలా. అనారోగ్యమా? ఏం పర్వాలా. ధాన్యం పండలేదనా? ఏం పర్వాలా. ఇవన్నీ ఆయనకి తెలుసు గనక పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చి పాపమే లేకుండా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకా చివరి మాట ఉంది కదా, ఎస్ అన్నారు. ఎస్ అంటే ఇంకా లాస్ట్ వన్ అన్నమాట, సేవ్. యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినములో అత్యంత ప్రధానమైనది రక్షణ. ఎవరిస్తారు ఈ మాట? ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన అతిథిని పిలిచామనుకోండి, అయ్యా ఇది శాంక్షన్ చేయండి, ఓకేనమ్మా తప్పకుండా చేస్తా, అయ్యా నాకు పెన్షన్ వచ్చేటట్టు చేయండి, ఓకేనమ్మా తప్పకుండా రా అమ్మ అప్లికేషన్ పెట్టుకో పంపించి నేను చూస్తా అని అంటారు ఒక ముఖ్యమైన అతిథి ఉద్దేశం. అయ్యా నాకు పరలోకానికి కూడా అవకాశం ఇవ్వ అంటే ఏమంటాడు? ఇస్తాడు. ఇదా పరలోకం ఓకేమ్మా ఆ పేపర్ తెచ్చుకో రా అంటాడా? పరలోకం అనేది ఎవరిస్తారు? రక్షణ అనేది ఎవరిస్తారు? రక్షణ అనే వస్త్రం ఎవరిస్తారు? అధికారి ఇచ్చేది కాదు, మనుషులు ఇచ్చేది కాదు, లోకంలో దొరికేది కాదు, అది దేవుడిచ్చే ఉచితమైనది కృప. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ ద్వారా సర్వ మానవాళికి దేవుడు అనుగ్రహించిన బహుమానమే యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తుని బట్టి మనకు కలుగుతున్న గొప్ప బహుమానమే రక్షణ. ఈ క్రిస్మస్ లో రక్షణ అనే వర్తమానం. అందుకే ఇప్పుడు మనం ప్రారంభించిన వచనం చదువుకొని సెలవు తీసుకుందామా? ప్రారంభ వచనం ఏంటంటే లూకా శుభవార్త 2:10 గనక దాంతోనే ముగించుకుందాం. స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్. ఓకే, 2:10. ఇదిగో ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు. ఇప్పుడు ఆగుదాం చాలు. ఏంటండి సంతోషం? క్రిస్మస్ మీకు ఆనందం, మాకు ఆనందం ఏంటి? ఆనందం ఏంటంటే నువ్వు పాపివైతే ఇక్కడికి వస్తే పరిశుద్ధపరచబడతావు, నువ్వు రోగివైతే ఇక్కడికి వస్తే స్వస్థపరచబడతావు, నువ్వు భారాన్ని బాగా మోస్తూ ఉంటే ఇక్కడ నీకు విమోచన లభించింది, నువ్వు అసంపూర్ణంగా జీవిస్తుంటే ఇక్కడ నీకు పరిపూర్ణత లభించింది. మీరు చెప్పాలా ఇది ఏ కులస్తులకి, ఇది ఏ మతస్థులకి? పాపం ఏ కులస్తులకు ఉంది? పాపం ఏ కులస్తులకు ఉందంటే పాపము చేయనివాడు అంటారా? ఎలాగనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరంటే ఆల్ జనరేషన్, ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజియన్స్. కనుక క్రిస్మస్ బోధించే ఒక సువర్తమానం ఏంటంటే రక్షణ. ఈ రక్షణ లేకపోతే పైకి వెళ్ళవు, పలావు తింటావు, సాయంత్రానికి రేపటికి జీర్ణమైద్ది, తెల్లారి మళ్ళీ ఆకలైద్ది. రక్షణ కలిగుండు, ఆకలైనా అవ్వకపోయినా పరలోకం చేరుతావు. అక్కడ దేవుడు తన ఆహారంతో పోషిస్తాడు. కనుక ఆ రక్షణ నీకు కావాలా? ఈ క్రిస్మస్ సమయంలో అర్థం చేసుకో. క్రిస్మస్ లో నీకు బట్టలు దొరుకుతున్నాయి, కేక్ దొరుకుతున్నాయి, చాక్లెట్లు దొరుకుతున్నాయి, మార్చి పలావ్ కూడా దొరుకుతుంది. కానీ రక్షణ ఉందా? ఆ రక్షణ ఇవ్వటానికే నీ కొరకు యేసు క్రీస్తు వారు రక్షకుడుగా, అంతేనా? 11వ వచనం ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. అందుకని క్రిస్మస్ ద్వారా యేసు క్రీస్తుని నీ హృదయంలోనికి చేర్చుకో. ప్రభువా ఇన్ని విలువైన సత్యాలు ఉన్నాయా, ఇంత విలువైన వర్తమానం నాకు ఇవాళ అందించావు ప్రభువా. నిన్ను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, ఎందుకంటే నా పాపం పోద్ది. నిన్ను రక్షకుడుగా అందిస్తున్నాను, నా వ్యాధి పోద్ది. నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, నా ఇంట్లో ఉన్న కొదవా పోద్ది. నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నువ్వు మొదట అన్నావు పరిపూర్ణతలోనికి, మహిమలోనికి అన్నావు, పరలోకం చేరుస్తావు. కనుక ఇవన్నీ నాకు ఇవ్వయ్యా అంటారా? అనండి, అడగండి, మనసులో అడగండి. అయ్యా నీ జన్మలో ఇన్ని రహస్యాలు ఉన్నాయా, అవి నాకు ఇవ్వయ్యా అని మీరు అడిగితే తప్పకుండా దేవుడు మీకు ఇస్తాడు. అలాంటి కృప దైవ సేవకులైన వారు మరి ఈ మాటలు మీకు తేలికగా ఉన్న పరమార్థాన్ని ఆలోచన చేస్తే ఇంత లోతైన అనుభవాలలో గుండా క్రిస్మస్ ను మనం చేసుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మీరు మనమందరం కూడా ఆ దేవుడు అనుగ్రహించి గొప్ప భాగ్యానికి వారసులవుదాం. అలా చేయడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.